వేదిక మీద ఉన్న పెద్దలు ఎడ్ల పార్థసారథి గారు రోటరీ క్లబ్ మిడ్ టౌన్ ప్రెసిడెంట్గా చేశారు. వారు మొట్టమొదట అక్కడ బ్యూటీషియన్ కోర్స్ పెట్టి దానికి సపోర్ట్ చేశారు. అట్లాగే మన బాలోత్సవాలకు కూడా వారి హయాంలో చాలా సహకరించారు. అట్లాగే కృష్ణారావు గారు పిల్లలంటే ఎంత ప్రేమో కృష్ణారావు గారు రోజు అటెండెన్స్ తీసుకోవటం, వాళ్ళ మంచి చెడు పరిశీలించడం అనేది గొప్ప విషయం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. అట్లా యంగ్స్టర్స్ అన్న పేరు గీతిక, బాబు నీ పేరు సాయి గారు. ఈ యంగ్స్టర్స్ చిన్నపిల్లల్ని ఏలు పట్టుకుని నడిపించినట్టుగా కోఆపరేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి యువతరం ముందుకు రావాలి, వారికి అభినందనలు. అట్లాగే మా డ్యాన్స్ మాస్టర్ గారు చందు 20 రోజులు ఇంత అద్భుతంగా పిల్లలు ఇక్కడ ప్రదర్శిస్తారని ఊహించలేదు. కాబట్టి పిల్లలు ఏది నేర్పినా చాలా తొందరగా గ్రాస్ప్ చేస్తారు. కాబట్టి పిల్లలకు అనుకూలమైనటువంటి వాతావరణం మనం ఏర్పాటు చేయాలి. అందుకనే మాకినేని బసవప్పన్న విజ్ఞాన కేంద్రం వీటికి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు అమరావతి బాలోత్సవం అనేది ఇక్కడే కాకుండా అమరావతి ఐకాన్ అని తాడేపల్లిలో మేముండ ప్రాంతంలో ఒక డ్యాన్స్ నేర్పుతున్నారు. జూన్ 1వ తేదీ అంతర్జాతీయ బాలల దినోత్సవం, అందుకని జూన్ 2వ తేదీన అక్కడ సబ్ పెట్టాం. ఏ దేశానికైనా సరే బాలలు అనేది ఒక సంపద. బాలలకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని, వాళ్ళు ప్రోత్సహించేటువంటి కార్యక్రమాలను మనం సపోర్ట్ చేయాలి. బాలలు భవిష్యత్తులో దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. అందుకని వాళ్ళలో అనేక శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉన్నాయి, దాగి ఉన్నాయి. ఇవాళ మన విద్యా విధానంలో పూర్వకాలంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా తగ్గిపోయింది. మేము హై స్కూల్లో చదివిన రోజుల్లో గ్రంథాలయం ఉండేది, క్రాఫ్ట్ ఉండేది, ల్యాబ్ ఉండేది, స్కౌట్స్ ఉండేది, ఎన్సీసీ ఉండేది. ప్రతి సంవత్సరం యానివర్సరీ జరిగేది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చేవాళ్ళు. ఇవాళ చెప్పండి, మీ పిల్లలు కొద్ది స్కూళ్ళలో తప్ప ఎక్కువ స్కూళ్ళలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా? కాబట్టి ఈ విద్యా విధానం ఆటపాటలతో కూడిన విద్యా విధానం కావాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. ఆటపాటలతో కూడిన విద్యా విధానంలో వాళ్ళ ఊహాశక్తి ఎంత సపోర్ట్ వస్తుందో చూడండి. వాళ్ళ ఊహాశక్తి, వాళ్ళ సృజనాత్మకత బ్రహ్మాండంగా పెరుగుతుంది. వాళ్ళు కొన్ని రంగాల్లో చదువులో బాగా ఉండేవాళ్ళు ఉంటారు, చదువులో యావరేజ్గా ఉంటూ కొన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టించే వాళ్ళు ఉంటారు. మేము బాలోత్సవాలు జరిపినప్పుడు ఒంగోలులో మాకు ఒక చక్కటి అనుభవం. ఒక బాబు పేరుగా ఏమన్నా బడి దొంగ ఒక టీచర్ గారు పెట్టారు పేరు. బడికి పంపిస్తే ఇంటి దగ్గర నుంచి పుస్తకాలు తీసుకెళ్ళి అట్ట కాలక్షేపం చేసి 4 గంటలు ఇంటికి వెళ్ళిపోయాడు. బాలోత్సవం పెడుతున్నాం అని అన్న తర్వాత రెగ్యులర్గా స్కూల్కి వచ్చాడు. రెగ్యులర్గా స్కూల్కి వచ్చి మట్టితో బొమ్మలు తయారు చేయటంలో జిల్లా ఫస్ట్ వచ్చాడు అతను. మన సచిన్ టెండూల్కర్ గురించి చెప్తూ ఉంటాం. 10th క్లాస్ పాస్ అవ్వాల మొదట. ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ అనేక అవార్డులు సంపాదించాడు. అట్లా చదివే కాకుండా ఇతర అంశాల్లో కూడా గొప్ప గొప్ప వ్యక్తులుగా తయారైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని పిల్లల్లో ఏ శక్తి దాగి ఉందో ఇటువంటి వేసవి శిబిరాలు జరిపినప్పుడే మనకు బయటకు వస్తాయి. ఇక్కడ 2 అంశాల మీద పెట్టారు. మేము అమరావతి ఐకాన్లో అయితే 10 అంశాల మీద పెట్టాం. సైన్స్ ప్రయోగాలు పెట్టాం, బెస్ట్ ఫ్రెండ్ వేస్ట్ పెట్టాం, చిత్రలేఖనం పెట్టాం, హ్యాండ్ రైటింగ్ పెట్టాం, కథలు రాయించడం పెట్టాం, కథలు చెప్పటం అనేది పెట్టాం, డ్యాన్సు, పాటలు, ఇన్ని రకాలు పెట్టేసరికి ఎవరు ఎందుట్లో మెరిట్గా ఉంటే అందుట్లో వాళ్ళు అభివృద్ధి అవుతారన్నమాట. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వేసవిలో ఇటువంటి శిబిరాలు నిర్వహించడం అనేది పిల్లల్ని బాగా ప్రోత్సహించినట్టు అవుతుంది. న్యాయంగా అయితే ప్రభుత్వాలే ప్రతి స్కూల్లో కూడా ఖచ్చితంగా యానివర్సరీ జరపాలి. ప్రతి స్కూల్లో ఇవన్నీ పిల్లలకి నేర్పేటువంటి టీచర్లు నియమించాలి. కాకుండా ఇవాళ మన విద్యా విధానం అంతా కూడా కమర్షియలైజ్ అయిపోయి ర్యాంకులు, మార్కులు వాడి చుట్టూనే తిరుగుతుంటే వాడి బుర్రంతా హీట్ ఎక్కిపోతుంది. వాళ్ళకి ఇటువంటి ఎంజాయ్మెంట్ అనేది లేదు. వాళ్ళ చూడండి పిల్లలు ఎంత కేరింతలు కొడుతున్నారు. మనం పిల్లల్ని చూసి ఎంత ఆనందపడతాం తల్లిదండ్రులుగా. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేదానికే అమరావతి బాలోత్సవం అనేటువంటిది విజయవాడలో ఒకటి ఏర్పడింది. పక్కనే ఉన్న బాలోత్సవ భవన్, ఆ పేరు ఎక్కడ నిన్నారు మీరు? బాలోత్సవ భవన్ అని పెట్టాం. ఆ బాలోత్సవ భవన్లోనే వీళ్ళు డ్యాన్సులు నేర్చుకున్నారు. ఆ బాలోత్సవ భవన్లో రానున్న కాలంలో అన్నీ నేర్పుతాం. ఇంకొక విషయం చెప్పాలి,
అంత ఇంగ్లీష్ వ్యామోహం పెరిగింది. ఇంగ్లీష్ వద్దని కాదు, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. కానీ మాతృభాష తెలుగు భాష కనుక మనం మర్చిపోతే మన పిల్లల యొక్క భావాలు ఇతర భాషలో ఎక్స్ప్రెస్ చేయలేరు. కాబట్టి మీరు ఎంత ఇంగ్లీష్ మీడియంలో పెట్టినా కూడా తెలుగు భాష మాత్రం సెకండ్ లాంగ్వేజ్గా అయినా తీసుకుని ప్రత్యేకంగా తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టి తెలుగు భాష నేర్పిస్తే మీ పిల్లలు మంచి గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు. ఎప్పుడైనా పరాయి లాంగ్వేజ్లో ఊహలు ఎక్కువ రావు, చాలా లిమిటెడ్గా వస్తాయి. ఇప్పుడు మేము చూస్తున్నాం, ఇంగ్లీష్ కోచింగ్ కూడా పెట్టాం. మేము చాలా ఇంగ్లీష్ కోచింగ్లు పెడుతున్నాం, వచ్చిన వాళ్ళే వస్తున్నారు. ఎందుకని? ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, అప్పుడు బాగానే ఉంటుంది. చుట్టూ మాట్లాడేదంతా తెలుగు ప్రజలు, ఆ ఇంగ్లీష్ మాట్లాడే అట్మాస్ఫియర్ లేదు. చదవాలి, రాయాలి, వినాలి. ఎన్ని గంటల తరబడి ఆ రకంగా ఇంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పొట్టు వస్తుంది. కానీ ఆ అవకాశం లేదు, మళ్ళీ వస్తున్నారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఆ విధంగా ఇటు మాతృభాష రావట్లేదు, అటు ఇంగ్లీష్ మీద గ్రిప్ రావట్లేదు. వాస్తవంగా మీరు మీ పిల్లలందరినీ పేర్లు చెప్పి స్పెల్లింగులు రాంచండి, సరిగ్గా రాయలేకపోతున్నారు. మనమే కాదు, గొప్ప గొప్ప పరిశోధనలు చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు ఆ మాట. అందుకని పిల్లలకి మాతృభాష అనేది అవసరం అనేది పెద్దలు గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బాలోత్సవం ఆటపాటలు నేర్పడమే కాకుండా కొన్ని గొప్ప విలువలు కూడా చిన్నప్పటి నుంచి నేర్పాలి. అందుకని మేము విజయవాడలో అల్లూరు సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఒక ర్యాలీ ఏర్పాటు చేశాం. అల్లూరు సీతారామరాజు విగ్రహం దగ్గర నుంచి ఘంటసాల సంగీత కళాశాల వరకు 2000 మంది పిల్లలు ర్యాలీలో పాల్గొన్నారు. అందుట్లో అల్లూరు సీతారామరాజు వేషధారణతో 700 మంది పాల్గొన్నారు. ఎంత ఇన్స్పిరేషను మనకి అల్లూరు సీతారామరాజు. అట్లాగే గురజాడ అప్పారావు గారు జయంతి సందర్భంగా కూడా విజయవాడ మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి ఒక ర్యాలీ పెడితే 1000 మంది పిల్లలు పాల్గొన్నారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులై, సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడవనే చరణాల మీద బోర్డులు రాంచి ర్యాలీ పెడితే చాలా విజయవాడలో ప్రముఖులు 70 మంది వచ్చి చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారని చెప్పారు. అట్లా ఈ మన మహనీయులు సమాజం మారాలి, సమాజం అందరికీ మంచి అవకాశాలు కల్పించాలని కోరినటువంటి మహనీయులు ఉన్నారు. వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, మహాకవి శ్రీశ్రీ గారు, అదేవిధంగా తెలుగు భాషకి ఔన్నత్యం తీసుకొచ్చిన గిడుగు రామ్మూర్తి గారు, అల్లూరు సీతారామరాజు పోరాట యోధుడు, భగత్ సింగ్ ఒక పోరాట యోధుడు, సుభాష్ చంద్రబోస్ ఒక యోధుడు. ఇటువంటి వాళ్ళ యొక్క కార్యక్రమాలు మనం కనుక, వాళ్ళ భావాలను కనుక ప్రజల్లో తీసుకెళ్తే ఈ సమాజాన్ని రానున్న తరం మళ్ళా సరైన బాటలో పట్టించేదానికి, సమాజం ముందుకు నడిపేదానికి తోడ్పడతారు. అందుకని అమరావతి బాలోత్సవం అటువంటి కృషి చేస్తూ ఉంది. ఇప్పుడు 6 బాలోత్సవాలు జరిపాం. ఈ 2024 నవంబర్లో మరొక బాలోత్సవం జరుపుతాం. మీరు ఆ బాలోత్సవానికి వచ్చి అందరూ పాల్గొనే వాళ్ళు పాల్గొంటారు. స్కూల్ నుంచి తల్లిదండ్రులు కూడా వచ్చి చూడాలి. మేము ఒక సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టాం ఎస్ఆర్ఆర్ కాలేజీలో 3 ఏళ్ల నాడు. 185 స్కూళ్ళు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 305 ప్రాజెక్టులు వచ్చినాయి. కాబట్టి పిల్లలు అసలు ఎంత, ఇప్పుడు అక్కడ బయట వేసిన ఆర్ట్ చూస్తూ ఉంటే వాళ్ళ సృజనాత్మకత 20 రోజుల్లో అంత బొమ్మలు వేయగలరు ఎవరన్నా. కాబట్టి పిల్లల్ని ఆ రకంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టులో బాగా ప్రోత్సహించేదానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. వాళ్ళు భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఎదుగుతారు. ఆ విధంగా తల్లిదండ్రులంతా కూడా ఈ బాలోత్సవ కార్యక్రమాలు, పిల్లల్ని అభివృద్ధి పరిచే కార్యక్రమాలు తోడ్పాటు ఇవ్వాలని కోరుతూ మేము ఎంబీ విజ్ఞాన కేంద్రం కానీ, అమరావతి బాలోత్సవం కానీ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇంకా నడుపుతాం, ఇంకా పెంచుతాం. మీరందరూ కూడా దాన్ని సపోర్ట్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.